సెకండ్ ఎక్స్క్లూజివ్ వార్త. ప్రభుత్వంపై దూకుడుగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్న బీఆర్ఎస్ కి కాస్త అడ్డంకులు ఎదురైనా ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. నిరుద్యోగుల సమస్యల ఎజెండాగా కొత్త పోరాటానికి శ్రీకారం చుడుతున్న గులాబీ దళం ఈ నెల 18న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. హైవేలు బ్లాక్ చేయకూడదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించింది. ఓవైపు ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న బీఆర్ఎస్ వర్గాలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ యువ సదస్సుకు భయపడుతున్న ప్రభుత్వం అడుగడునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోలీసులు పెట్టిన అన్ని షరతులకు అంగీకరించినా కావాలనే పర్మిషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు నిజం వైపే నిలబడిందన్న ఆయన బీఆర్ఎస్ సదస్సుకు తెలంగాణ యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కల్లోలం సృష్టించే మాటలు మాట్లాడే సంస్కృతి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్న తప్ప భారత రాష్ట్ర సమితికి లేదు. ఇదే విషయాన్ని మా న్యాయవాదులు గౌరవ కోర్టు ముందర పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం ఒకవైపు ఇది భారత రాష్ట్ర సమితి యువ సంగ్రామ సదస్సు అయితే నిరుద్యోగ జేఏసీ మీద అనవసరమైన అభండాలేసి తెలంగాణ ఉద్యమం కోసం మరి ఎన్నో పోరాటాలు చేసిన జేఏసీ మీద అభండాలేసి మళ్ళీ న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆయన కూడా మరి గౌరవ హైకోర్టు నిజం వైపే నిలబడ్డది, న్యాయం వైపే నిలబడ్డది, ధర్మం వైపే నిలబడ్డది, మరి ముఖ్యంగా రాజ్యాంగం వైపే నిలబడ్డది. మరి హైకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాం. ఇక సభకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయా? పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, ఫైనల్ గా పర్మిషన్ అయితే వచ్చింది. బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఇక సభలో ఎలాంటి విషయాలు ప్రస్తావించబోతున్నారు? కాంగ్రెస్ ని టార్గెట్ చేయబోతున్నారా? నేతలు ఏమంటున్నారు? ప్రస్తుతం మనం రేపు ఎక్కడైతే సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు జరుగుతుందో ఆ ప్రాంగణంలో మొత్తం కూడా ఇక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నాయి. సో కొంత ఉత్కంఠ నెలకొంది. ఈరోజు వరకు కూడా ఈరోజు ఉదయం వరకు కూడా పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ లేకపోవడం, ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వెంటనే హైకోర్టుని ఆశ్రయించింది. సో హైకోర్టు మధ్యాహ్నం పూర్తి స్థాయిలో ఇరు వాదనలు, ఇటు ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ తరఫున ఇద్దరు అడ్వకేట్స్ వాదనలు విన్న హైకోర్టు ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతిని ఈ సభకి ఇచ్చింది. సో ఒకసారి మనం సభాస్థలి దగ్గర ఉన్నాం, చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ జరుగుతున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా దాదాపు 20,000 మంది ఇటు నిరుద్యోగులు, విద్యార్థులు, యువత అందరూ కూడా ఈ సభకి వచ్చే విధంగా వస్తారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తుంది. దానికి అనుగుణంగా ఇటు పూర్తిగా ఇక్కడ సభ దగ్గర ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు ఈ సభకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో చూసుకోవచ్చు, డయాస్ పైన ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఒక పూర్తి స్థాయిలో ఒక డయాస్ ముందు దాకా వేసారు. అంటే కేటీఆర్ నడుచుకుంటూ ముందు దాకా, అంటే ఆల్మోస్ట్ ఏదైతే ఇప్పుడు ఈ టెంట్ వేశారో ఈ భారీ టెంట్ ఇక్కడ ఈ మధ్య దాకా వచ్చేదాకా కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ మధ్య వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ ఉంది. మొన్నటిదాకా ఇటు ప్రాజెక్టులు, కాళేశ్వరం నీళ్ళ విషయంలో టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగులకు సంబంధించి ఇటు ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే గ్రౌండ్లో ఇక్కడే కాంగ్రెస్ సభ పెట్టి యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. కాబట్టి అదే వేదిక, అదే ప్లేస్ మీద నుంచే కాంగ్రెస్ పార్టీ యువతకి ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదని చెప్పాలనుకున్నది బీఆర్ఎస్ ఉద్దేశంగా తెలుస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ సభ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో జాబ్ డిక్లరేషన్కి సంబంధించి ఇటు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు తాము కల్పిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా కల్పించలేదంటూ చెప్తున్నారు. దాన్ని వేదికగా చేసుకొని ఇటు నిరుద్యోగ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, మొత్తం ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ మీద మరొకసారి విమర్శనాలు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మొత్తానికైతే ఇందాకదాకా కొంత టెన్షన్ ఉంది, రేపు సభ ఉంటుందా ఉండదా అన్న కోణంలో కొంత చర్చ జరిగింది. కానీ ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి హైకోర్టు ఇచ్చింది. ఎక్కడ హైవేలు బ్లాక్ చేయొద్దు అంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు సీసీ కెమెరాలు, అంటే బీఆర్ఎస్ నేతలు ఉదయం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. గత 15 రోజుల నుంచి ఇటు పోలీసులకి అప్లికేషన్ పెట్టాము, అనేకసార్లు అడిగాము, కానీ వాళ్ళు అడిగిన అన్నీ కూడా సీసీ కెమెరాలు కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అన్ని ఏర్పాట్లకు సంబంధించి కూడా తాము లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాము అంటూ కూడా చెప్పుకొచ్చారు. కలెక్టర్తో పాటు స్పోర్ట్స్ అథారిటీకి చెల్లించాల్సిన
ఫీజు కూడా చెల్లించాం, కానీ ఎక్కడా కూడా స్పష్టమైన రోజు తాత్సారం చేస్తుంది. తీరా రేపు సభ ఉంది, ఇప్పటికి కూడా ఇంకా కన్ఫర్మేషన్ చెప్పలేదు కాబట్టే తాము హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు మాత్రం పూర్తిగా ఈ సభకు సంబంధించి 20,000 మంది వచ్చే విధంగా అయితే సభకు వస్తారంటూ కూడా బీఆర్ఎస్ అంచనా వేసింది. అందుకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.